కాస్త ఓపిక పట్టమ్మా. అన్నిటికీ ఒక టైం రావాలి కదా. ఏమండి, ఇదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏంటండి దాంతో ఇలా మాట్లాడుతున్నారు? ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇదేమో ఏదో మిఠాయి కావాలన్నట్టు వాడే కావాలని పట్టుబడుతోంది. డాడీ డాడీ, అమ్మ ఇంతకు మించి ఏమైనా మాట్లాడిందో? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు నోరు మూసుకునుండు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా అర్చన, ఓపిగ్గా ఉండమ్మా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, తారక్ ఎప్పటికీ నీవాడేనమ్మా. ఇంకా ఎంత ఓపిక ఉండాలి డాడీ? ఈ లోపు ఆ నీలవేణి ఇద్దరు పిల్లల్ని కనేస్తుంది. అది నేను చూస్తూ ఊరుకోవాలా? నా వల్ల కాదు డాడీ, ఇక నా వల్ల కానే కాదు. మీరొక పని చేయండి, తారక్ ఇంటికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఒక ఇల్లు తీసుకోండి. ఇల్లు తీసుకుంటే నువ్వేం చేస్తావే? నా తారక్ బయటికి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, వాడి జ్ఞాపకాలతోనే బతుకుతాను. అయ్యో, ఏంటి డాడీ ఏం ఆలోచిస్తున్నారు? వాడు ఎదురిల్లు కొనేయండి డాడీ. ఆ అవసరమే లేదమ్మా. నువ్వు తారక్తోనే కలిసి బతుకుతావు. దానికి ఏం చేయాలో అది నేను చేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి మీరు ఒక తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? 4 పీకి దాన్ని నోరు మూసుకొని ఉండమని చెప్పకుండా మీరే దాన్ని రెచ్చగొడుతున్నారు. ఇక ఇది బాగుపడినట్టే. దాని సంగతి వదిలేమ్మా. నాన్నని నేను చెప్తున్నాను కదా, నిన్ను తారక్ని ఒకటి చేస్తాను, అది కూడా త్వరలోనే. అలానే నాకు ఓటేయండి డాడీ. నేను చెప్తున్నాను కదమ్మా. అదంతా నాకు తెలియదు డాడీ, మీరు ఓటేయండి, వెయ్యండి డాడీ. ఇది చాలు డాడీ. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా.